దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. అందరికీ ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాసం గురించి రకరకాలుగా నిర్వచిస్తారు. ప్రతి వ్యక్తి యొక్క మానసిక భావన దృఢంగా ఉంటే, సానుకూల భావన ఉంటే ఏ రంగంలో అయినా రాణించవచ్చు. ఒక మంచి వ్యక్తిత్వం వారి జీవితం పట్ల సరైనటువంటి నిర్ణయాన్ని సూచిస్తూ ఉంటుంది. అంతేకాదు, ప్రతి కోణంలో ఎలా రాణించాలి, ఎలా నైపుణ్యాన్ని చూపించాలో కూడా తెలియజేస్తూ ఉంటుంది. మరి చిన్నప్పటి నుంచి అంటూ ఉంటారు పేరెంట్స్, నువ్వేం చేస్తావు, ఏమవుతావు పెద్దయ్యాక అంటారు. వాళ్ళైతే మటుకు ఏం చెప్తారు, నేను టీచర్ని అవుతాను, లేదంటే డాక్టర్ని అవుతాను, యాక్టర్ని అవుతాను, లాయర్ని అవుతాను, ఇలా చెప్పేస్తూ ఉంటారు. తీరా వారు ఆ చదువులోకి, ఆ రంగంలోకి ప్రవేశించిన తర్వాత అక్కడ ఉన్న కష్టాన్ని చూసి భయపడిపోతూ ఉంటారు. తెలియని స్ట్రెస్కి ఫీల్ అయిపోతూ ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు ఇటు విద్యార్థుల్లో కానీ, అటు మెడికల్ స్టూడెంట్స్లో కానీ పర్సనాలిటీ డెవలప్మెంట్ని పెంచుకోవడం ఎలా? ఈ విషయం గురించి వివరించడానికి ఈరోజు మన దూరదర్శన్ సప్తగిరి స్టూడియోకి విచ్చేశారు ప్రముఖ వైద్యులు, అలాగే ప్రొఫెసర్ డాక్టర్ ఎం జగన్మోహన్ రావు గారు. వీరు గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, పీడియాట్రిక్స్ విభాగంలో ఎండీ చేశారు. వారణాసి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో గ్యాస్ట్రోఎంట్రాలజీలో డిఎం చేశారు. పీజీ మెడికల్ విద్యార్థుల కోసం పీజీ మెడికల్ ఎంట్రన్స్ బుక్ రాశారు. ఓ మనిషి ప్లీజ్ రిలాక్స్, తెలుగులో మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, మైండ్, బాడీ, మెడిసిన్. ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో జగన్మోహన్ గారు రచించారు. ప్రముఖ మెడికల్ కళాశాలలో వీరు ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నారు. డాక్టర్ జగన్మోహన్ రావు గారు, నమస్కారం అండి. నమస్తే అండి. ముందుగా అసలు చాలామంది విద్యార్థులు ఏదైనా రాణించేయాలి, డాక్టర్ని అవ్వాలి, యాక్టర్ని అవ్వాలి, ఇలా రకరకాలైనటువంటి ఫీలింగ్స్తో ఉంటూ ఉంటారు. అలాగే తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు రాణించాలి అని కోరుకుంటూ ఉంటారు. మరి ఈ సమయంలో వారికి ఒక్కొక్క కోణంలో రకరకాలైనటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. వీటి గురించి ముందుగా మీరేమంటారు? ఈ రోజుల్లో స్ట్రెస్ బాగా ఎక్కువ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్, నిజం చెప్పాలంటే భారతదేశం పాపులేషన్ ఇప్పుడు దాదాపు 135 నుంచి 140 కోట్లు ఉంది. అంచేత ఇంత పాపులేషన్లో చదువుకునే వాళ్ళు చాలామంది ఉంటున్నారు, పైకి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటున్నారు. ఇంతమందిలోనూ మరి పావర్టీ లైన్ బిలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళందరిలోనూ చదువుకునే పైకి రావాలనే ప్రతి తల్లిదండ్రికి వాళ్ళ పిల్లల పైకి రావాలనే ఆకాంక్ష ఉంటుంది. అలాగే పిల్లలకు కూడాను కుछ బన్ కే దిఖానా హై, మనం ఏమన్నా చేసి చూపెట్టాలి లోకానికి, లేదా అసలు ముందర మన భుక్తి గడవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత నేను ఒక పెద్ద డాక్టర్నో లేకపోతే ఒక పెద్ద ఇంజనీర్నో అయ్యి కనీసం ఒక అపార్ట్మెంట్లోనన్నా ఈ రోజుల భాషలో చెప్పాలంటే, లేదా ఇంకా రిచ్గా కావాలి, ఇలాంటి యాస్పిరేషన్స్, డిజైర్స్ ఖచ్చితంగా ఉంటాయమ్మా. సో ఈ దీంట్లో చాలామంది ఒత్తిడికి లోనవుతున్నారు, అది వాస్తవమే. దానికి తల్లిదండ్రులు కొంత కృషి చేయవలసి వస్తుంది, టీచర్లు కొంత కృషి చేయవలసి వస్తుంది, సమాజం కూడా కొంత కృషి చేయవలసి వస్తుంది. డాక్టర్లు ముఖ్యంగా ఇలాంటి వాళ్ళకి కొంత గైడెన్స్ ఇవ్వవలసిన అవసరం ఉంది. వాస్తవానికి నా ప్రాక్టీస్లో చాలామంది ఒక అట్లీస్ట్ 10 to 20%, అంటే ప్రతి 100 మందిలోనూ ఒక 10-15 మంది అన్న, అంటే ఇంకా చెప్పాలంటే ఒక హయ్యర్ స్కేల్లోకి వెళ్ళి సీనియర్ కేటగిరీలోకి వచ్చినాక మనకు వచ్చే వాళ్ళలో 20% కూడాను చాలామంది యాంగ్జైటీ తోటి బాధపడుతుంటారు. అంటే చదువు గురించి అనే కాదు, లైఫ్ గురించి కూడా. సో పర్టికులర్గా ఈ విద్యార్థుల్లో మరి ఎక్కువగా ఉంటుంది. దీనికి మనం సమాజం ద్వారాను, మీడియా ద్వారాను తగిన ఎడ్యుకేటివ్ లెసన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. చాలా కొత్త కొత్త టెక్నిక్స్ వస్తున్నాయి, సింపుల్ టెక్నిక్స్. పూర్వకాలంలో మెడిటేషన్ అవి అంటే ఏదో అరగంట గంట చేయాలనో, లేకపోతే పొద్దున్నే 4 లెవెల్లో ఇలాంటివి చెప్పేవాళ్ళు. వాటిని ఈ రోజుకి మనం ఎలా అడాప్ట్ చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజుకి ఎలా అడాప్ట్ చేయాలని చూసుకుని దాని ప్రకారం చేసేటైతే చాలా వరకు మనం ఈ పిల్లల్లో స్ట్రెస్ని దాన్ని తగ్గించే అవకాశం ఉందన్నమాట. అంటే చిన్నప్పుడే ఈ విషయాన్ని, వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అనేటువంటి విషయాన్ని గమనిస్తే కనుక వాళ్ళ ఫర్దర్ స్టడీస్కి ప్రాబ్లం అనేది ఉండదు. అక్కడి నుంచి వాళ్ళు ఇంటర్కి వచ్చేటప్పటికి పేరెంట్సే ముందు ఎంకరేజ్ చేస్తారు, నా ఎంపీసీ కన్నా బైపీసీ తీసుకో, ఎందుకంటే కనుక డాక్టర్ అయితే కనుక ఎంతోమందికి సేవ చేయవచ్చు, అలా వాళ్ళలో ఒక ఈ కోర్స్ చదివితే ఇలా మీరు రాణించవచ్చు అని చెప్తారు. కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, తల్లిదండ్రులకు ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది, చాలా టైం పడుతుంది సెటిల్ అవ్వడానికి, ఇలాంటి ఫీలింగ్ ఉంటుంది. అసలు ఎంబీబీఎస్ కోర్స్ గురించి ముందుగా మీరేమంటారు? మీరు అన్న పాయింట్స్ చాలా కరెక్ట్ అమ్మా.
అదృష్టం కానీ దురదృష్టం కానీ ఇంటెలిజెన్స్ రకరకాలుగా ఉంటుంది. దాదాపు 10 రకాలుగా ఉంటుందంటారు. ఎన్ని రకాలుగానైనా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకడికి మ్యూజిక్లో ఇంట్రెస్ట్ ఉండొచ్చు. నిన్న టీవీలో వేశారు, ఎవరో ఒక విజువల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ చాలా అద్భుతంగా పాడుతున్నాడు, మ్యూజిక్లో డెవలప్ చేసుకున్నాడు. ఆయన్ని మన నిన్న చూపెట్టారు, ఒక మ్యూజిషియన్ తమన్నా ఆయన నాతో పాటు ఐడల్ దీంట్లో పాడిస్తానని చెప్పి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఒకరికి మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఒకరికి సైన్స్లో ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఒకరికి లా ప్రొఫెషన్ మీద లేదు, తండ్రి అలవాట్లుగాను లేకపోతే కొన్ని ఫీల్డ్స్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. సో ఈ తల్లిదండ్రులు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడియల్గా కొంచెం తెలివిగా పర్టికులర్గా చదువుకున్న వాళ్ళు ఈ పిల్లవాడికి మన పిల్లవాడికి దేంట్లో రాణించే అవకాశం ఉంది. ఇంకా ఎందుకు చెప్పాలంటే ఇప్పుడు నా పక్కన ఎవరో ఉన్నారు, వాళ్ళు పెద్ద చదువుకున్నవాళ్ళు కాదు, చిన్న ల్యాబ్ రన్ చేసుకునేవాళ్ళు. వాళ్ళు యూట్యూబ్స్ అవి చేయడంలో ఈ యూట్యూబ్ వీడియోస్ అవి చూసి డెవలప్ చేసుకునే వాళ్ళ ప్యాషన్ అంటాం. అంటే పిల్లలకి దేనిలో ప్యాషన్ ఉందనేది కూడా గమనించగలిగితే వాళ్ళని సరైన కోర్సులో పెట్టగలుగుతాం. ఇది పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, దురదృష్టవశాత్తు సమాజంలో ఈరోజు మీరు చూస్తే కొన్నేళ్ల క్రితం ఇంజనీరింగ్ కాలేజ్ చాలా ఎక్కువైపోయినాయని, గత 3-4 ఏళ్ళుగా ఇంజనీరింగ్ కాలేజెస్ తగ్గించుకుంటూ వచ్చారు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదని కానీ ఏదని కానీ. ఇప్పుడు మెడికల్ కాలేజెస్ సడన్గా చాలా ఎక్కువైపోయినాయి. ఎందుకంటే 1000:1 1000 పాపులేషన్కి ఒక డాక్టర్ ఉండాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్క. దాని ప్రకారం కోసం అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇచ్చి ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ని ఇట్లా స్టార్ట్ చేస్తున్నారు. సో దీనివల్ల నెంబర్ ఆఫ్ సీట్స్ డెఫినెట్గా పెరిగినాయి. గవర్నమెంట్ సెక్టర్లో పెరిగినాయి, ప్రైవేట్ సెక్టర్లో కూడాను పెరుగుతున్నాయి. పర్టికులర్గా నార్త్లో మనకి మెడికల్ సీట్స్ అనేవి చాలా తక్కువ. దీంట్లో చాలాసార్లు 3 Idiots అన్న సినిమాలో చూపెట్టినట్టు పిల్లాడు పుట్టగానేనో లేకపోతే వాడు 10th క్లాస్ రాగానే ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ వాడిని బైపీసీ చేర్పించాలా, లేదంటే మెడిసిన్ వైపు పంపించాలా, ఇంజనీరింగ్ వైపు పంపించాలా అనే ఈ తపన ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సమాజంలో ఏంటంటే మీరు అన్నట్టు డాక్టర్కు ఉన్న గౌరవం చాలాసార్లు మిగిలిన ప్రొఫెషన్స్కి ఉంటుందా. వాడిని చాలామంది దేవుడిగా చూడటం కానీ, వైద్యో నారాయణో హరి అంటారు కదండి. కరెక్టేనమ్మా. అట్లాగా డాక్టర్కు ఉన్న ప్రొఫెషన్ బంధువుల్లో ఒకసారి ఒక డాక్టర్ వెళ్తే వాడిని అందరూ చూస్తారు, వాడిని అందరూ నాకు పొట్టనొప్పిగా ఉందిరా, నాకు తలనొప్పిగా ఉందిరా అని చెప్పి చెప్తూ ఉంటారు. సో అది వాడు ఒక సెలబ్రిటీ లాగా వెలుగుతూ ఉంటాడు చుట్టాలలో. సో దీనివల్ల చాలామందికి పిల్లల్ని డాక్టర్ని చేయాలనే తపన ఉంటుంది. సో ఉంటే మంచిదే. దీన్ని యాజ్ ఆఫ్ సచ్ ఇంజనీరింగ్ కంటే డాక్టర్ది ప్రొఫెషన్కి కంపారిటివ్గా కాంపిటీషన్ ఎక్కువ. ఇప్పుడు కొంచెం ఇదివరకటి మీద ఒక 4-5 ఏళ్ల క్రితం మీద నెంబర్ ఆఫ్ సీట్స్ అవి పెరగడం వల్ల కొంచెం తగ్గిన మాట వాస్తవం. అయితే కోర్సు మీరు ఇందాక అన్నట్టు కొంచెం లాంగర్ కోర్సు, అందుకని చాలామంది వాస్తవానికి మిడిల్ క్లాస్ వాళ్ళు, లోయర్ క్లాస్ వాళ్ళు మెడిసిన్ తీసుకోవడం కూడా మానేశారు. 4.5 years MBBS ఉంది, తర్వాత 1 year హౌస్ సర్జన్సీ ఉంది, సీట్ రావడమే కష్టంగా ఉంది, మళ్ళీ అక్కడి నుంచి పీజీ సీట్ రావడం కష్టంగా ఉంది. సో మళ్ళీ 3 years కోర్సు. ఇలాగా కొంత కష్టతరం అవడం వల్ల మెడిసిన్ వైపు కంటే ఇంజనీరింగ్ వైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్న రోజులు. అయినా కూడాను మనం ఇందాక అనుకున్నట్టు పాపులేషన్ చాలా ఉంది మనకి, అంచేత ఇంతమందిలో చాలామంది స్టిల్ దే విల్ బీ కంపీటింగ్ ఫర్ ది MBBS సీట్. ఈ MBBS చదవటానికి మిగిలిన సబ్జెక్ట్స్ చదవటానికి ఏదైనా తేడా ఉందంటారా? ఇప్పుడే అనుకున్నామమ్మా. ఇప్పుడు నాకు 2 పిల్లలు, ఒకడు మెడిసిన్ చేశాడు, ఒకడు ఇంజనీరింగ్ చేశాడు. ఇంజనీరింగ్ చేసినవాడు పెద్దవాడు. వాడు చదివేటప్పుడు చూసామని వాడి ఫ్రెండ్స్ వాళ్ళు సాయంత్రం పూట వస్తుండేవాడు, కొంత రిలాక్స్ అవుతుండేవాళ్ళు. 4 year కోర్సే. 4 year కోర్స్ అంటున్నా కూడాను 3.5 years కాగానే చాలా కాలేజ్లో చూస్తున్నారు క్యాంపస్ ప్లేస్మెంట్స్ అంటున్నారు. సో అయిపోగానే నా దగ్గర పేషెంట్స్ కూడా చాలా మంది వస్తారు, 21-22 కల్లా దే ఆర్ ఇంటూ ఏ జాబ్. కొంచెం ఏమాత్రం ఇంటెలిజెన్స్ ఉన్నవాడైనా టీసీఎస్ లేకపోతే కాప్జెమినీ ఇలాంటి వాటిల్లో స్టార్టింగే కనీసం 30,000 శాలరీతో అట్లా స్టార్ట్ అవుతున్న వాడు ఉన్నారు. ఇదే MBBSలోకి వచ్చినవాడు 4.5 ఏళ్ళు అయిన తర్వాత అప్పుడు వాడికి ఒక 1 year ఇంటర్న్షిప్, అప్పుడు 40,000 అంతా ఇస్తారు. ఆ తర్వాత మళ్ళీ వాడు డ్యూటీ డాక్టర్గా చేయాలా లేకపోతే మళ్ళీ పీజీగా చేరాలా, అగైన్ అనదర్ 1 to 2 years హార్డ్ స్ట్రగుల్. అంటే ప్రజెంట్ ఎక్కువగా యువత తొందరగా లైఫ్లో సెటిల్ అవ్వాలి అన్న దృక్పథంతో కూడా ఉండడం జరుగుతుందంటారా? చాలా వరకు అమ్మా ఇది ఎకనామిక్ స్టేటస్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇదివరకు రోజుల్లో ఓన్లీ ది రిచ్ యూస్ టు కమ్ టు ది మెడిసిన్.
ఇదివరకు రోజుల్లో ఇంటెలిజెన్షియా రెండుగా డివైడ్ అయ్యేవాళ్ళు. మెడికల్ కాలేజ్ ఎన్ని ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజ్ దాదాపు కూడా అన్నీ ఉన్నాయి. నేను చదివినప్పుడైతే మొత్తం స్టేట్లో కంబైన్డ్ స్టేట్లో 8-9 ఉండేవి. ఇప్పుడు దాదాపు కంబైన్డ్ స్టేట్లో అంటే దాదాపు 50 అయిపోయినాయి. తెలంగాణలో ఈ మధ్య చాలా స్టార్ట్ చేశారు. అదే అప్పుడు ఇంజనీరింగ్ కూడాను కుడియడంగా అంతేనే ఉండేవి. సో 10th క్లాస్ లెవెల్లో డివైడ్ అయ్యేవాళ్ళు. ఇంజనీరింగ్ చదవాలనుకున్న వాళ్ళు ఎంపీసీకి వెళ్ళేవాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ మ్యాథమెటిక్స్లో మార్కులను బట్టి దే యూస్ టు డిసైడ్. టీచర్ చెప్పేవాడు, ఒరే నీకు మ్యాథ్స్లో నీకు గ్రిప్ ఉందిరా, నువ్వు బాగా చేస్తున్నావు, సో నువ్వు ఎంపీసీకి వెళ్ళు. లేదు మ్యాథ్స్లో కొంచెం తక్కువ ఉంటే, ఒరే నీకు సైన్స్లో బాగా వస్తున్నారా, నువ్వు బైపీసీ తీసుకో. సో ఈ ట్యూషన్స్లో చేరిన వాళ్ళు కొంచెం టచ్ ఉన్న వాళ్ళు దే యూస్ టు గివ్ ది సజెషన్. సో దాన్ని బట్టి కోర్స్ సెలక్షన్ జరిగేది. రెండోది ఏమంటే, చాలాసార్లు నేను గమనించింది, ఇంట్లో ఫ్యామిలీలో ఎవరన్నా సిక్ అయ్యి ఎవరో క్యాన్సర్తో చనిపోయినారనో లేకపోతే ఏదో ఇల్నెస్తో సఫర్ అయినారనో అంటే అది చూసి పిల్లవాడు ఇన్స్పైర్ అయ్యి నేను సమాజానికి హెల్ప్ చేయాలి, నేను డాక్టర్గా నా ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేయాలి, నేను సమాజానికి హెల్ప్ చేయాలి అన్న ఏకైక గోల్ తోటి చేసేవాళ్ళు. తర్వాత ఆఫ్కోర్స్ కొంతమంది మరి మనీ కోసం కూడా చేస్తుండొచ్చు, అది వేరే విషయం, ఎక్కువ సంపాదించవచ్చాను. కానీ గాన్ ఆర్ దోస్ డేస్ వేర్ ఇన్ ఏ డాక్టర్ కెన్ మేక్ మోర్ మనీ ఇన్ దిస్ ప్రొఫెషన్. సో ఇది ఒకటి చూసేవాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 2, మెడిసిన్లోకి వచ్చినాక ఇందాక మీకు చెప్తేనే పెద్దవాడు ఇంజనీరింగ్ అండి అని. ఇంజనీరింగ్లో వాళ్ళకి 10 క్వశ్చన్స్కి 8 క్వశ్చన్స్ రాస్తే చాలు, చాయిస్ ఉండేది. వెరాజ్ ఇన్ మెడిసిన్ దెర్ ఇస్ నో చాయిస్. నేను స్టూడెంట్స్ చెప్తుంటాను, కవర్ టు కవర్ పుస్తకాన్ని కవర్ టు కవర్ కనీసం ఒక అవగాహన అన్న ఉండాలండి. వీటిల్లో కొన్ని కామన్ టాపిక్స్, ఇంపార్టెంట్ టాపిక్స్, కామన్గా వచ్చే జబ్బుల గురించి ఎక్కువ అవగాహన ఉండాలి. ఎందుకంటే ఇది మనకి ఫుడ్ బ్రెడ్, దీంట్లో క్వశ్చన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అలానే మిగిలిన పార్ట్లో, రేరర్ పార్ట్లో క్వశ్చన్స్ రాకూడదు అనేది ఏం లేదు. ఆ రోజు ఎగ్జామినర్కి ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని బట్టి ఉంటుంది. పోను ఎంసీఐ కూడాను మొత్తం మార్చుకుంది. ఎన్ఎంసీ అంటున్నారు ఇప్పుడు. క్వశ్చన్ ప్యాటర్న్, ఏ క్వశ్చన్లు ఉండాలి, ఏది లెర్నింగ్ ఆబ్జెక్టివ్, కామన్ థింగ్స్ గురించి ఎక్కువ స్ట్రెస్, అన్కామన్ థింగ్స్ అంటే జబ్బుల్లో కొన్ని కామన్గా వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలుసు కదా, ఇప్పుడు కోల్డ్, కాఫ్, ఫీవర్స్, ఇవన్నీ చాలా కామన్. ఇలాంటి వాటి మీద ఎక్కువ అవగాహన, బీపీ, షుగరు, ఇలాంటి వాటి మీద ఎక్కువ అవగాహన, వీటి మీద ఎక్కువ క్వశ్చన్లు ఇస్తున్నారు. కొంచెం రేర్గా వచ్చే జబ్బులు అంటే కొలేజన్ డిజార్డర్స్ అంటాం, ఇలాంటి వాటి మీద కొంచెం క్వశ్చన్స్ కూడా తక్కువ ఇస్తున్నారు. అయితే పర్టికులర్గా మా రోజుల్లో ఎస్ఏ క్వశ్చన్ అంటే 16 మార్కులు ఉండేవి. అంటే ఒక ఎస్ఏ క్వశ్చన్ పోయిందంటే ఫట్ ఎగ్జామ్. ఇప్పుడు కూడా ఈ ఎస్ఏ క్వశ్చన్స్ మీద స్ట్రెస్ తగ్గించి దాన్ని కూడా బ్రేక్ చేసి ఇస్తున్నారు. దానివల్ల కొంచెం ఈజీ అయింది. అయితే స్టూడెంట్ దాదాపు కంపల్సరీగా అన్ని టాపిక్ల మీద కొద్దో గొప్ప అవగాహన ఉంచుకోవాల్సిన అవసరం ఉంది మెడిసిన్ మీద. ఎందుకంటే ఆ సిస్టమ్ కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ రోగి వచ్చినప్పుడు వాడికి ఏ జబ్బు ఉందో వాడేమి చెప్పడు, మనం కనుక్కోవాలి. అన్నీ కామన్ జబ్బులే ఉంటాయని లేదు. 80-20 రూల్ అంటాం. అంటే 80% ఆఫ్ ది జబ్బులు దాదాపు ఈ కామన్ వాటిల్లోనే ఉంటాయి. మిగిలిన ఒక 10-20% ఈ రేరర్ వాటిల్లోంచి వస్తాయి. వాటిని కూడాను మనం కనుక్కోగలగాలి, దానికి తగిన వైద్యం సజెస్ట్ చేయగలగాలి. లేదు కనీసం దాని మీద నిష్ణాతం ఉన్న వాడి దగ్గర కన్నా మనం పంపించవలసిన అవసరం వస్తుంది. రెండోది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అంటే, ఈ అన్ని క్వశ్చన్లు ఆన్సర్ చేయాలి అనటం వల్ల ఏంటంటే అంతా చదవాలి, సిలబస్లో ఏది వదిలేయడానికి లేదు. నేను గమనించాను ఇంజనీరింగ్లో కొంతమంది చాలామంది స్టూడెంట్స్ ఒక 2-3 టాపిక్స్ వదిలేస్తారు. మెడిసిన్లో అలాంటివి వదలటానికే లేదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. డాక్టర్ గారు, మరి ఇంత చదువుతున్నా కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొన్ని మిగిలిపోతూ ఉంటాయి సబ్జెక్ట్స్. అవి మళ్ళీ చదవడానికి, మళ్ళీ ఎగ్జామ్ రాసి అందులో పాస్ అవ్వడానికి కూడా టైం పడుతూ ఉంటుంది. ఈ గ్యాప్ని పూరించడం ఎట్లా అంటారు? అంటే ఈ చదివేటప్పుడు ఎలా వాటన్నిటిని కంప్లీట్ చేసుకుని బ్రేక్ లేకుండా ఎగ్జామ్ని కంప్లీట్ చేసుకోవాలంటారు? ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం మెడిసిన్ 4.5 years కోర్సు, థియరీ పార్ట్ అయిపోయిన తర్వాత 1 year టోటల్ ప్రాక్టికల్ లెర్నింగ్. థియరీ పార్ట్ 4.5 years అని అంటున్నాం, కానీ దీంట్లో కూడాను ప్రాక్టికల్ లెర్నింగే ఎక్కువ. అంటే 2గా డివైడ్ చేస్తారు, థియరీ క్లాసెస్ అని, క్లినికల్ పోస్టింగ్స్ అని డివైడ్ చేస్తారు. దీంట్లో ఈ 4.5 yearsలో మోస్ట్ క్రిటికల్ పార్ట్ ఈ రోజున నేను అబ్జర్వ్ చేసింది ఫస్ట్ ఇయర్.
పూర్వకాలంలో ఫస్ట్ ఇయర్ 1.5 years ఉండేది. ఎనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ అనేది 3 సబ్జెక్టులు ఉండేవి. ఆ 3 బేసిక్స్ 1.5 years ఉండేది. అంటే పునాది గట్టిగా ఉండాలని. తర్వాతనేమో ఆ రోజుల్లో ఎక్కువ తెలుగు మీడియం నుంచి వచ్చేవాళ్ళు. దానివల్ల చాలామంది దాదాపు 50% పాస్ రేట్ ఉంటే చాలా ఎక్కువగా ఉండేది. 60-75% అంటే ఎక్కువగా ఉండేది రిజల్ట్. ఈ తెలుగు మీడియం నుంచి రావడం వల్ల చాలామంది ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు చాలామంది ఇంగ్లీష్ మీడియం నుంచే వస్తున్నారు. కోర్స్ ఇంగ్లీష్లోనే ఉంటుంది కాబట్టి కొంత కోఆపరేట్ చేయగలుగుతున్నారు, కంప్లీట్ చేయగలుగుతున్నారు. కానీ ఒక మేజర్ డిఫరెన్స్ ప్రొఫెషనల్ కోర్సులో ఏంటంటే 10th క్లాస్ వరకు ఒక రకంగా స్పూన్ ఫీడింగ్. అంటే ఇప్పుడు 10th క్లాస్ వరకు కూడాను మనం చాలాసార్లు కొంచెం వెల్ టు డూ ఫ్యామిలీస్ మీరు గమనించే ఉంటారు. వాడు 9 to 4 స్కూల్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత చాలామంది తల్లిదండ్రులు వాళ్ళని ట్యూషన్లో పెడుతుంటారు. అందువల్ల టీచరే ఒక 2 సార్లు రివైజ్ చేస్తున్నాడు. ఏమన్నా సబ్జెక్ట్ ఏమన్నా కొంచెం వీక్గా ఉంటే టీచర్ గారు మళ్ళీ పట్టించుకుని మళ్ళీ చెప్పడానికి అవకాశం ఉంటుంది. అందుచేత అలాగే రివిజన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇంటర్మీడియట్లో ఇప్పుడు ఏమైంది, ఈ చైతన్యలో కానీ నారాయణలో కానీ ఈ మెయిన్ కోచింగ్ సెంటర్స్లో దే హ్యావ్ ఏ పార్టీ గుడ్ సిస్టమ్. ఒక రకంగా మనం ఏదో పిజన్ హోల్స్లో పెడుతున్నామని అంటాం కానీ ఫస్ట్ దే కంప్లీట్ ద సిలబస్, దెన్ దే హ్యావ్ వీక్లీ ఎగ్జామ్స్, దే హ్యావ్ సంథింగ్ లైక్ మంత్లీ ఎగ్జామ్స్. దాదాపు నవంబర్కి వచ్చేటప్పటికి వాళ్ళ సిలబస్ అంతా కవర్ చేసేసి ఇట్ గోస్ ఫర్ రివిజన్. ఈ మెమరీలో వీళ్ళు చూసింది ఏంటంటే అన్లెస్ యూ రీడ్ ది టాపిక్ ఫర్ 7 times అంటే యావరేజ్ స్టూడెంట్. ఇది మనం ఒక కామన్ మ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాం. వాస్తవానికి ఇంటెలిజెన్స్ అనేది అందరికీ ఒకటేగా ఉండదు. అదొక చిన్న హిచ్చి. ఒకడు కొద్దిగా ఎక్సెప్షనల్లీ ఇంటెలిజెన్స్ ఫెలో ఉండొచ్చు. ఏకసంధాగ్రాహులు అతి తక్కువ, మనకి ద్విసంధాగ్రాహులు కూడా తక్కువే. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా అనుకోండి, కామన్గా చేసేది రిపీటెడ్గా కామన్గా చేసేది ఐ రిమెంబర్. ఇంకా ఏమంటాడంటే వాట్ ఐ డూ ఐ నో. నేను చేసేది రిపీటెడ్గా నేను టీచింగ్ చేయటం వల్ల నేను టీచింగ్ ఎలా చేయాలనేది నేను రీజనబుల్గా ఒక పర్ఫెక్షన్గా చేస్తాను. అప్పటికే 400 లొసుగులు ఉండొచ్చు. అట్లాగా ఒక చదివిన టాపిక్నే మళ్ళీ రిపీటెడ్గా రివిజన్ చేయటం వల్ల వాళ్ళు దే ఆర్ ఏబుల్ టు రిమెంబర్. మెడిసిన్లోకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే టీచర్ గారు ఒకసారి చెప్తారు, ఒక్కొక్క చోట టీచింగ్ బాగా జరుగుతుంటుంది, స్టూడెంట్స్ అంతా గబగబా పోతుంటారు, ఒక టీచర్ బాగా చెప్తుంటాడు, ఒక డిపార్ట్మెంట్లో ఒక యూనిట్లో అంత బాగా జరగదు. ఇట్లా ఈ వేరీడ్ టీచింగ్ ఉండటం వల్ల, స్టూడెంట్స్ వేరీడ్ ఉండటం వల్ల వాళ్ళు కొంచెం ఇబ్బందులు పడుతుంటారమ్మ. ఇది చాలా ముఖ్యమైన అబ్జర్వేషన్ నేను అబ్జర్వ్ చేసింది. సో దీనికి ఏమిటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజున అంతా ఏంటంటే ఇదివరకు టీచింగ్ అనేది టీచర్ సెంటర్డ్గా ఉండేది. టీచర్ చెప్పేవాడు, స్టూడెంట్ వినేవాడు. ఇప్పుడు ఏమంటున్నారంటే స్టూడెంట్ సెంటర్డ్గా టీచ్ చేయాలి అని. అంటే వాస్తవానికి ఈరోజు మనం గవర్నమెంట్ స్కూల్స్నే తీసుకుంటే B.Ed బేసిక్ క్వాలిఫికేషన్ చేశారు. హౌ టు టీచ్ టు ది స్టూడెంట్. రకరకాల టీచింగ్స్ ఉంటాయి. వీళ్ళల్లో లెర్నింగ్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్ ఉంటారు. చాలామంది విజన్ అంటే బొమ్మ బాగుండి, స్క్రిప్ట్ బాగుండి దాన్ని చూసి నేర్చుకుంటాడు. లేదు అది చదువు గురించి పక్కన పెట్టండి, ఏమన్నా బాగా చూసింది బాగా గుర్తుంటుందని. అంటే మన మెదడుకి ఎక్కేది చూపు ద్వారా మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ వెళ్తుందని. 60 to 70%. మీరు ఇందాకేదో ఒక మెడిటేషన్ అని అన్నారు, ఏది స్ట్రెస్ రిలీఫ్కి ఒక ఇంపార్టెంట్ కాంపొనెంట్ అని. దానిలో చాలాసార్లు మనం ఏమంటున్నాం అంటే కళ్ళు మూసుకుని చేయరా అంటున్నాం. కళ్ళు మూసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే నో ఐఎమ్ క్లోజింగ్ ద ఐస్, ఈ చుట్టుపక్కల డిస్టర్బెన్సెస్ ఏవి నన్ను ఇవి చేయట్లా. లేకపోతే ఏం చూస్తున్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆ టీవీలో ఏమొస్తుంది. సో దీస్ థింగ్స్ ఆర్ దేర్. సో మోస్ట్ ఆఫ్ ది లెర్నింగ్ హ్యాపెన్స్ త్రూ విజన్. చాలామంది స్టూడెంట్స్ కూడాను ఆల్మోస్ట్ 60 to 70% దే గెట్ త్రూ ది విజన్. బట్ సమ్ ఆఫ్ దెమ్ ఆడిటరీ లెర్నర్స్ కూడా ఉంటారు. ఒక 20-30% మోర్ త్రూ ఆడిటరీ. ఇంకొకడు హాస్టల్స్లో వెళ్ళి చూస్తేనో లేకపోతే ఎగ్జామ్స్ అప్పుడు చూస్తేనో ఇలా పచార్లు చేస్తూ వాడు ఇలా తిప్పుకుంటూ చదువుతుంటాడు. వీళ్ళని కైనెస్థెటిక్ లెర్నర్స్ అంటాం. సో నేర్చుకునేది విజువల్ ఎక్కువ. సో బొమ్మ పెద్దదిగా ఉండాలి. మన అసంకల్పితంగా, న్యాచురల్గా, ఫిజియలాజికల్గా, సృష్టిపరంగా పెద్దదిగా ఉన్నదాన్ని, బాగా కలర్ఫుల్గా ఉన్నదాన్ని మనం ఇష్టపడుతున్నాం. సో మనం చదువుకోవాల్సిన మెటీరియల్ని కూడాను ఇలాగా ఒక దృశ్య కావ్యంలాగా అంటారు చూసారా, అలాగా వాళ్ళకి స్టూడెంట్లు ఎవరికి వాడు
వాడి నోట్స్ వాడు రాసుకోవాలి, లేదు అలాంటి బుక్ వాడు పికప్ చేయాలి. పూర్వం మైకంతా రన్నింగ్ నోట్స్గా బ్లాక్ అండ్ వైటే ఉండేది. ఇప్పుడు మీరు సిబిఎస్ఈ పుస్తకాలు తీస్తే కొన్ని కలర్స్లో ఉంటాయి. ఒక టాపిక్ ఒక కలరు, ఒక టాపిక్ ఒక కలర్. ఇట్లా వాళ్ళు రాసుకునే నోట్స్ని దాన్ని అలా రాసుకోగలిగితే కనుక దే విల్ బీ ఏబుల్ టు కంప్లీట్ ద సిలబస్ ఇన్ ఏ బెటర్ ఫ్యాషన్. సో ఫస్ట్ ఇయరే చాలాసార్లు మెడిసిన్లో పెద్ద గుదిబండి అవుతారు. అప్పటిదాకా టీచర్స్ పెట్టుగాను లేకపోతే పేరెంట్స్ పెట్టుగాను ఉన్న పిల్లవాడు సడన్గా ఈజ్ థ్రోన్ ఇంటు ది ఓషన్ లాగా ఉంటుంది. ఈ సమయంలో ఒక్కొక్కసారి వారికి తెలియకుండానే స్ట్రెస్ కూడా అవడం జరుగుతుంది కదా. ఎందుకంటే ఒక్కసారి ఒక లైఫ్ నుంచి ఇప్పుడు వారంతటా వాళ్ళు ప్రిపేర్ అయ్యి రెడీ అవ్వాల్సినటువంటి పరిస్థితి కదా. అప్పటి వరకు ఉన్న ఎడ్యుకేషన్ వేరు. దీని గురించి మీరేమంటారు? చాలా పెర్టినెంట్ క్వశ్చన్. ఇప్పుడంటే చాలామంది ఇంటర్మీడియట్లో హాస్టల్లో ఉండి కూడాను తర్వాత మెడిసిన్లోకి వస్తున్నారు. ఇంత ముందు కాలంలో ఎక్కువ ఏంటంటే ఇంట్లో చదువుకునే, ఇప్పుడైనా అన్ని ఊళ్ళలోనూ ఈ కాంపిటేటివ్ స్కూల్స్ వచ్చినాయి కాబట్టి ఎవరికి వాళ్ళు ఒంగోలులో వాడు ఒంగోలులోను, నెల్లూరులో వాళ్ళు నెల్లూరులో ఉన్నట్లనే చదువుతున్నారు. ఇంటి నుంచి వెళ్ళటం అలవాటు. మెడికల్ కాలేజ్ అనేవి కొన్ని చోట్లే ఉంటాయి. సో మన పిల్లాడిని లేకపోతే మన పిల్లని తీసుకెళ్ళి వేరే ఊళ్ళో టోటల్గా ఒక కొత్త ఎన్విరాన్మెంట్లో ఫుడ్ చేంజ్ అయిపోయింది, మనుషులు చేంజ్ అయిపోయినారు, ఇంట్లో ఉన్న వాళ్ళు లేరు. సో దీనివల్ల కొంతమంది ఈ అడాల్సెంట్ ఏజ్లో కొంత స్ట్రెస్కి లోనయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఈ హాస్టల్స్ నుంచి వచ్చేవాళ్ళు కొంత బాగానే కోపప్ చేస్తారు. అయితే ఒక మేజర్ చేంజ్ ఎక్కడ వస్తుందంటే ఇంటర్మీడియట్ వరకు ఒక ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నవాళ్ళు సడన్గా టీచర్ గారు వస్తారు, పాఠం చెప్తారు, మనం చదువుకోవాలి. అప్పటి వరకు ఇంటర్మీడియట్లో ఎక్కడో చాలా కష్టపడి చదువుకుంటాము. సడన్గా ఒక వదిలేసిన ఎన్విరాన్మెంట్, దాంతో చాలామంది కొద్దిగా పక్కదారిలో పట్టడం ఎక్కువ చూస్తాం. ఒకసారి ఫస్ట్ ఇయర్ క్రాస్ అయినాక సెకండ్ ఇయర్ నుంచి దాదాపు చాలా వరకు ఆట విడుపుగానే ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇప్పుడు 1 ఇయర్ పెడుతున్నారేమో కానీ దాదాపు 1.5 years వరకు ఎగ్జామ్స్ ఉండవు. ఈ లోపల వాళ్ళు ఎస్టాబ్లిష్ అయ్యి సీనియర్లతో కలిసి ఆ వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో కలిసి వాళ్ళంతా వాళ్ళు చదువుకోవడం అలవాటు చేసుకుని వాళ్ళు చాలామంది బాగానే పైకి వస్తుంటారు. సో ఈ ఫస్ట్ ఇయరే చాలా క్రూషియల్గా ఉంటుంది. ఫస్ట్ ఇయర్ దాటిన తర్వాత చాలా వరకు ఫెయిల్యూర్స్ తక్కువే. పిల్లలు ఇప్పుడు వచ్చేవాళ్ళు ఇంటెలిజెన్షియా ఎక్కువ ఉంటుంది, ప్లస్ 10th క్లాస్ వరకు కూడా సిలబస్ బాగా ఎక్కువైంది, ఇంటర్మీడియట్లో సిలబస్ బాగా ఎక్కువైంది. సో దే ఆర్ ఏబుల్ టు కోప్ అప్ విత్ ది గివెన్ సిలబస్. అంటే ఉన్న దాంట్లో ఎంబీబీఎస్ చదివేటువంటి స్టూడెంట్స్ వాళ్ళకి ఒక ఫస్ట్ ఇయర్ మాత్రమే క్రూషియల్ పీరియడ్, తర్వాత వారు అలవోకగా చదివేసుకోవచ్చు హ్యాపీగా. అట్లా అని పూర్తిగా కూడా చెప్పలేమమ్మా. ఫస్ట్ ఇయర్ చాలా క్రిటికల్ పార్ట్. సెకండ్ ఇయర్లో వచ్చేప్పటికి వాళ్ళు కొంచెం అడాప్ట్ అవుతున్నారు. ఫస్ట్ అడాప్టేషన్ ఇంపార్టెంట్. ఎన్విరాన్మెంటల్కి మనం అడాప్ట్ అవటము, సిస్టమ్ ఎలా ఉంది, వీళ్ళు చెప్పర్రా, వీళ్ళు చెప్పినా మనం చెప్పే టాపిక్లు వేరే ఉంటుంది, మనం చదవాల్సింది వేరే, ఇవి కొంత వాళ్ళకి అవగాహన వస్తుంది. ఈ చదువుకునేది కూడాను ఒక్కడే చదువుకోవడం కాకుండా వీళ్ళంతవరకు పక్కన వాటితో కలుపుకుని చదివితే దే నో వాట్ దే ఆర్ డూయింగ్. అంటే గ్రూప్ ఆఫ్ స్టడీస్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అబ్సల్యూట్లీ. ఇప్పుడు టీచింగ్ మెథడ్స్ కూడాను బాగా ఇంప్రూవ్ అయినాయి. టీచర్స్ ట్రైనింగ్ మాడ్యూల్స్ అని ఇచ్చి టీచర్ ట్రైనింగ్ కంపల్సరీగా అయితే తప్ప వాళ్ళు టీచర్గా ఒప్పుకోవట్లేదు మెడికల్ కాలేజ్లో కూడాను. దానివల్ల టీచింగ్ ప్యాటర్న్స్ కూడా మారినాయి. అయినా కూడాను ఎంత చెప్పినా ఒక టాపిక్ని వాళ్ళు ఒకసారి చెప్పి వదిలేయగలుగుతారు, అంతకంటే టైం ఉండదు టీచర్కి కూడాను. సో 4 to 10 o'clock దాదాపు 6 hours ఉంది కనీసం, ప్లస్ మార్నింగ్ ఒక 2 hours అన్నా ఉంటుంది. ఈ టైంలో వీళ్ళంతటా వీళ్ళు చెప్పింది ఒకసారి చదువుకోవటం, చదవడం చేసుకోవటం, ఆ రోజు చెప్పింది. ప్లస్ ఇందాక మనం అనుకున్నాం ఇంటర్మీడియట్లో అడాప్ట్ చేస్తున్న సిస్టమ్ అని, రివిజన్ అని, అది రివైజ్ చేయటం చాలా కష్టం. ఒకసారి చదివి ఎగ్జామ్కి పోతే మనకేమో గుర్తుండదు. సో రెండోసారి చదవగలగటం లేకపోతే మూడోసారి చదవగలగటం, అది చదివింది వీడు బ్రీఫ్గా నోట్స్ రాసుకుని ఒకరికి టీచింగ్ ఈజ్ ది బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ అంటాం. అంటే ఇప్పుడు నేను చదువుకున్న రోజుల్లో నేను ఎండీలో ఉండగా నేను అనేక మందికి టీచింగ్ చేసేవాడిని. అందువల్ల మా స్కిల్స్ కొంచెం బెటర్గా ఉంటున్నాయి. అట్లాగే వీళ్ళు కూడాను పక్కన వాడిని ఎవడన్నా పట్టుకుని ఒరే ఈ నోట్స్ ఇదిరా, ఈ నోట్స్ ఇదిరా, ఇదివరకు ఎప్పుడో చదివాను నేను. తెలుగు వాడు ఫస్ట్ తెలుగులో ఆలోచించి తర్వాత ఇంగ్లీష్లోకి కన్వర్ట్ చేసి చెప్తాట. నేను ఇంకో పిల్లాడిని చూశాను, వాడు ఇదే నేను నా స్టూడెంట్స్ చెప్తుంటా, వాడి దగ్గరికి వచ్చేవాళ్ళు 2-3, అరే ఏముందిరా ఈ టాపిక్, ఇదిగో ఇది 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 దీన్ని ఇలా స్టెప్స్గా చూడాలి, ఇదిగో ఇది ఫస్ట్, ఇది సెకండ్, దీని నుంచి యారో మార్క్స్ వేస్తే ఇది ఫ్లో చార్టు. సో ఇలా పక్కన వాడితోటి టీచింగ్ చేసినప్పుడు వీడికి క్లారిటీ వస్తుంది,
పక్కన వాడికి వాడి కొలీగ్ చెప్పినప్పుడు తేలిగ్గా అర్థమవుతుంది. ఈ ప్రక్రియలో వీడికి రివిజన్స్ 2-3 సార్లు అవుతుంది, వాడికి రివిజన్ అవుతుంది. అట్లా యూజువల్గా కనీసం ఒక 4-5 కూర్చొని చదువుకుంటే, పర్టికులర్గా పీజీసీ చెప్పేవాడిని, వాళ్ళు చదువుతుండేవాళ్ళు. సో ఒకటి చెప్తే ఈ టాపిక్ 4 విన్నారు, 4కి ఒకసారి చదివినట్టే. ఈ 4లో ఒకటి చెప్తాడు ఇంకో టాపిక్. సో 4 టాపిక్స్ ఆ రోజు చదివిన 4 టాపిక్స్ చదివినవి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే రివిజన్కి ఛాన్స్ చాలా ఎక్కువ. తొందరగా వారికి అర్థమవుతుంది ఆ విషయం, ఆ సబ్జెక్ట్ పట్ల. డాక్టర్ గారు, ఇప్పుడు మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటారు. అటు స్టూడెంట్స్ కానీ లేదా మెడిసిన్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కానీ పర్సనాలిటీ డెవలప్మెంట్ పాత్ర ఎంతవరకు, అసలు పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంటంటే? ఇప్పుడు స్ట్రెస్ చాలామందికి స్టూడెంట్స్కి ఎక్కడ వస్తుందంటే, ఇందాక మనం అన్నట్టు రిలాక్స్ అయిపోవటం. తల్లిదండ్రులు ఉన్న చదువు అన్నా కూడా అది కొంతమంది స్టూడెంట్స్ విసుగ్గానే ఉండొచ్చు. లేకుండా ఈ ఎగ్జామ్స్కి ఎప్పుడో రాస్తాము అని చెప్పి ఈ మొదటి 8 నెలలు వదిలేసేయటం, లాస్ట్ 2 మంత్స్లో చదవడానికి ట్రై చేయటం, అప్పుడు సబ్జెక్ట్ అంతా కొత్తగా ఉండటం, దీనివల్ల స్ట్రెస్ పడిపోవటం. రెండోది యాబ్సెంటిజము చాలా ఎక్కువగా ఉంటుంది. గవర్నమెంట్ కానీ మెడికల్ కాలేజ్ కానీ దే ఆర్ మేకింగ్ ఎక్స్ట్రా ఐటమ్స్ టు మేక్ ది స్టూడెంట్ ప్రిపేర్ ఫర్ ది కమ్ ఫర్ ది కాలేజ్ కూడా. ఏమి మామూలుగా అయితే ఇదివరకు వీళ్ళేం పిల్లలు కాదు, ప్రొఫెషనల్ కెరీర్లో ఉన్నవాళ్ళు, టీచర్లు ఎవరు మీరు రండి రావాల్సిందే, మీకు ఇది చేస్తాం, ఎగ్జామ్ కాపుతాం, ఇలాంటివి ఒక రకంగా అసహ్యంగా ఉంటుంది. అది కరెక్టా కాదా అనేది కూడా కరెక్ట్ కాదు. కానీ యాబ్సెంటిజం బాగా పెరగడంతో గవర్నమెంట్ కానీ మెడికల్ కాలేజ్ కానీ కొంచెం ఇన్సిస్ట్ చేస్తున్నాయి, పర్టికులర్గా ప్రైవేట్ కాలేజ్ బాగా ఇన్సిస్ట్ చేస్తున్నాయి. వన్స్ స్టూడెంట్ రెగ్యులర్గా కాలేజ్కి వస్తే డెఫినెట్గా వాడి పెర్ఫార్మెన్స్ బెటర్ అవుతుంది, స్ట్రెస్ లెవెల్ తగ్గుతుంది. ఈరోజు స్టూడెంట్స్ ఏమైందంటే, ఇదిగో ఈ సెల్ ఫోన్లో అన్నీ అవైలబుల్ ఉన్నాయి, దునియా మేరే ముఠ్ఠీ మే అన్నట్టు, దీంట్లో చాలా క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి. అవి మామూలు కాలేజ్లో చెప్పేవాళ్ళకంటే కూడా బాగా చెప్పేవాళ్ళు కూడా ఉండొచ్చు. అయితే దురదృష్టవశాత్తు ఏంటంటే అది రెగ్యులర్గా ఉండకపోవచ్చు. మనం ఇంట్లో కూర్చొని అటెండ్ అవటం అనేటప్పటికీ వాడికి ఆ మోటివేషన్ అంటాం. పూర్వం మేము ఖచ్చితంగా లైబ్రరీకి వెళ్ళి చదివేవాళ్ళం. ఇప్పుడు లైబ్రరీకి వెళ్ళేది కూడా తగ్గింది. ఎందుకంటే లైబ్రరీకి వెళ్తే 4 చదువుతున్నారు, మనం కూడా చదవాలి అనే కిక్కు వచ్చేది. అయిన తర్వాత చాలాసార్లు నేను ఇందాక మీకు చెప్పినట్టు, మనం డిస్కస్ చేసినట్టు, బయటకు వచ్చినాక ఒరే ఏం చదివేవరా, నువ్వు చదివింది ఏదో నాకు చెప్పు అనుకోవటంలో ఒక సమిష్టి ఎఫర్ట్, దానివల్ల ఈ రిమెంబరెన్స్ కానీ అది కానీ వాట్ ఐ డూ ఐ నో అన్నట్టు అది కూడాను గుర్తుండే ఛాన్స్ ఎక్కువ. అంటే సబ్జెక్ట్ గురించి గ్రూప్ డిస్కషన్ కూడా చాలా అవసరం అంటారు. దీనివల్ల కూడా వాళ్ళలో ఒక రిలాక్సేషన్ అనేది వస్తుంది అంటారు. దాంట్లో ఏమవుతుందో మనకి, ఇప్పుడు వాడికి తెలియదు పూర్తిగాను, వాడు నట్లు కొడుతున్నాడు చెప్పేటప్పుడు, మనం నట్లు కొడుతున్న న్యాచురల్ అనుకుంటాం. ఈ నట్లు కొడుతున్నప్పుడు అంటే గ్యాప్స్ వస్తున్నప్పుడు చదువుకున్న దాంట్లో అది ఫిల్ చేసుకుంటే నీకు నాలెడ్జ్ కంప్లీట్ అవుతుంది. బేసిక్గా దీనివల్లనే చాలా వరకు స్ట్రెస్ తగ్గుతుంది. రెండోది ఈ ఇందాక అనుకున్నట్టు ఈ 8 నెలలు కాకుండా ఈ చివరి 2 నెలల్లో పెట్టినప్పుడు ఈ రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ చేయడానికి కానీ వాటికే అది టైం తినేస్తుంది, టైం సరిపోవట్లేదనే టైం గురించి గ్యాపే ఎక్కువైపోతుంది. డే 1 నుంచి కొద్దిగా నన్ను చదువుకుంటూ పోతే చాలా వరకు స్ట్రెస్ తగ్గుతుంది. ఇదివరకు ఎప్పుడో చదివాను నేను, అది ఎంత వాస్తవమో మీరు ఆలోచించండి. దాన్నే ఇప్పుడు ఈ అటామిక్ హ్యాబిట్స్ అని చాలా ఫెంటాస్టిక్ బుక్ వచ్చింది. ఆయన అనేది రోజుకు ఒక 10% ఎక్స్ట్రా కష్టపడగలవా, ఒక 15 నిమిషాలు ఎక్స్ట్రా చదవగలవా, 15 నిమిషాల్లో ఎక్స్ట్రా పెట్టుకున్నాం, రోజుకు 2 పేజీలు చదవగలవా అంటాడు ఆయన. ఒక కొత్త హ్యాబిట్ చేసుకోవాలంటే రోజుకు 2 పేజీలు చదువు, 2 పేజీలు చొప్పున చదివినా కూడాను ఒక మంచి పుస్తకం కనీసం ఒక నెల కన్నా అవుతుంది. 4 రోజులు చదివిన తర్వాత ఇంకో 2 పేజీలు చదవాలనిపిస్తుంది. అలాగే రోజుకు ఒక 15 మినిట్స్ ఎక్స్ట్రా, మామూలుగా చదివేదానికి ఒక 15 మినిట్స్ ఎక్స్ట్రా చదివినా 15 × 30 450 నిమిషాలు అయింది. సో అంత టైం మనకు కలిసి వస్తుంది. అదే కాకుండా వీటిల్లో ఇంకొకటి ఏంటంటే, ఈ టైం మేనేజ్మెంట్లో ఎప్పుడో సినిమాకి వెళ్తాం, సినిమాకి వెళ్ళి వచ్చిన తర్వాత హెడేక్ రావచ్చు, లేకపోతే ఫీవర్ వచ్చి అడ్డం పడవచ్చు. మన ప్లానింగ్ అంటాం, గోల్స్, షార్ట్ టర్మ్ ప్లానింగ్. ఇవి కెరీర్ మొత్తం మెయిన్గా షార్ట్ టర్మ్ ప్లాన్సే. ఎందుకంటే జరిగిన సబ్జెక్ట్ అంతా చదువుకోవడం అంతా షార్ట్ టర్మ్ ప్లానే. లాంగ్ టర్మ్ ప్లాన్ ఎగ్జామ్ ముందరే, దాదాపు అంటే ఒక 1 మంత్ ముందరే అది. సో
ఇలా ప్లాన్ చేసుకున్నప్పుడు షార్ట్ టర్మ్ ప్లాన్ ఎప్పటికప్పుడు చదువుకున్నప్పుడు చాలా వరకు స్ట్రెస్ తగ్గుతుంది. 2 చదివే దాంట్లో బోల్డ్ టెక్నిక్స్ చెప్తున్నారు, అవి తెలిసి ఉండాలి. రివిజన్ అనేది ఒకటి చెప్పాం మనం. చాలాసార్లు 1 గంట 2 గంటలు విపరీతంగా చదివేశాను అనుకుంటారు. దాంట్లో రిమెంబరెన్స్ ఉండేది తక్కువ, 20 మినిట్స్ 30 మినిట్స్ మించి అటెన్షన్ స్పాన్ ఉండదని. ఆ తర్వాత ఊరికనే పక్కకు వచ్చి కాసేపు బాగా గాలి తీసుకుని వదిలి ఫోన్ చూసామంటే చచ్చిపోయినామే. ఫోన్ కానీ ఏమన్నా వేరేది ఏమన్నా చూసామంటే యూ గెట్ హుక్ టు ఇట్. నేను ఎప్పుడు పుస్తకంలో కూడా నా ఎగ్జాంపుల్ రాశాను. ఏదో టీవీ అప్పుడు మేము ఎంట్రన్స్ రాసేప్పుడు అప్పుడే క్రికెట్ ఫైనల్స్ అవి జరుగుతున్నాయి. దాన్ని ఇది జస్ట్ 5 నిమిషాలు చూసి వస్తాం అనుకుంటాడు. 5 నిమిషాలు కాస్త 10 నిమిషాలు ఆ గేమ్ ఇక దాంట్లోనే పోతాడు. మళ్ళీ యువతలకు వచ్చేటప్పటికి యూ హ్యావ్ లాస్ట్. దానివల్ల కూడా చాలా టైం వేస్ట్ అయిపోతుంది. చాలా టైం ఏంటి, అది మొత్తం టైం వేస్ట్ అయింది. సో దానికంటే ఊరికనే యువతలకు వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ బాగా గాలి తీసుకుని వదలటం. మనం కోవిడ్ టైంలో చూసాం ప్రాణాయామం యొక్క ఇంపార్టెన్స్. ఒక్కసారి మనం బాగా గాలి తీసుకుంటే దాదాపు 3 టైమ్స్ మోర్ దాన్ నార్మల్ తీసుకోవచ్చు. ఇదే ప్రాణాయామం ప్రిన్సిపల్. అట్లా 4-5 సార్లు బాగా గాలి తీసుకుంటే మనకి ఒంటికి ఆక్సిజన్ వచ్చింది. ఆక్సిజన్ అనేది శరీరంలో బోల్డ్ మెటబాలిజమ్స్కి హెల్ప్ఫుల్, ప్లస్ రిలాక్సేషన్ అవుతుంది. అలాగే ఒక నాన్ స్పెసిఫిక్ ఇది. కొద్దిగా ఏదన్నా దేవుడి మీద భక్తి ఉన్నవాడు, బిలీఫ్ ఉన్నవాడు, యూ చాంట్ ది నేమ్ ఆఫ్ యువర్ లార్డ్ ఆర్ ఒక ఫిక్స్డ్ ప్యాటర్న్ పెట్టుకోవటం. దాన్ని అంటే కండిషన్ రిఫ్లెక్స్ అంటాం. పోను మీరు ఇందాక అడిగారు స్ట్రెస్ గురించి. ఏ ఫ్యూ స్టెప్స్, చిన్న స్టెప్స్ ఇవి చేస్తే నాకు రిలాక్స్డ్గా ఉంటుంది అని నేను సండే క్లాసెస్ కండక్ట్ చేస్తున్నామని దాంట్లో చూసాం, అబ్జర్వ్ చేసాం. చాలా బుక్స్లో కూడా రాశారు. నేను బాగా గాలి తీసుకుని వెళ్తున్నాను. నేనేదో చిన్నగా వర్షం తుప్పరగా పడుతున్న వానలో ఇదివరకులాగా చిన్నప్పుడులాగా రిలాక్స్ అవుతూ నడుస్తున్నాను అనుకుని మన మైండ్లోనే ఏదో మన ఇష్టదైవమో లేకపోతే మనం బాగా రిలాక్స్ అయిన ప్లేస్ అక్కడికి వెళ్తే చాలాసార్లు మైండ్ రిలాక్స్ అయిపోతుంటుంది. ఇలా చేసిన తర్వాత ప్రతిసారి ఇలా ఏదో ఒక ట్రిగ్గర్ అంటాం. ట్రిగ్గర్ అంటే ఒక చిన్న మూమెంట్ ద్వారా ఒక ఫెనామినన్ చేస్తే నా మైండ్ రిలాక్స్ అవుతుంది. ఇలా అనుకున్నప్పుడు రిపీటెడ్గా చేయటం, కనీసం 21 సార్లు చేయాలన్నాడు. కనీసం 21 రోజులు చేయటం. ఇప్పుడు మా ఇంట్లోనే ఎవరో ఆయప్ప దీక్ష తీసుకోవడానికి ఎవరో కొద్దిమంది వచ్చారు. ఇట్లా ఈ దీక్షలన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే 40 డేస్ అని ఉంటుంది. ఇలా ఒక 40 రోజులు ఇలా పట్టుకుని నేను ఇలా బాగా గాలి తీసుకుని వెళ్తే నాకు మైండ్ రిలాక్స్గా ఉంటుంది అని అనుకుంటే మీరు 30 మినిట్ బ్రేక్లో ఏదో మీకు నచ్చింది ఏదో ఒక పాట వినటం, ఏదో ఒక ఇలాంటి యాక్టివిటీ పెట్టుకోవటం, ఇలా చేసినప్పుడు మీ మైండ్ రిలాక్స్ అవుతుంది. మీ మైండ్ రిలాక్స్ అయినప్పుడు మీకు సబ్జెక్ట్ ఎక్కే ఇది ఫెనామినన్ మీరు రిలాక్స్డ్ స్టేజ్లో చదివింది చాలా బాగా గుర్తుంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చేసినప్పుడు మనకి ఎగ్జామ్ టైంలో కూడాను వాస్తవానికి చాలాసార్లు ఎగ్జామ్లో గుర్తు రాలేదనుకుంటారు. ఎంబీబీఎస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, లేకపోతే ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, వీటిల్లో ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఏమంటే థియరీ ఎగ్జామినేషన్ అంటాం. థియరీ ఒకటి రాస్తాము, అయినాక వైవా అంటారు. ఒక కేసు ఇచ్చి కేసు గురించి డిస్కస్ చేయరా అంటాం. అది మొత్తం వాళ్ళు ఎగ్జామిన్ చేసి ఈ పేషెంట్ ఇలా ఉన్నాడు, వీడికి ఈ ఫీచర్స్ ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇలా ఎగ్జామిన్ చేశాను. ఇలా ఎగ్జామిన్ చేసినప్పుడు వీడికి ఈ జబ్బులు ఉన్నాయని అనుకుంటున్నాను, 1, 2, 3. సో ఇది చెప్పేటప్పుడు పంతులు గారు చెప్పేటప్పుడు టీచర్కి ఆన్సర్ చేసేప్పుడు వీడు ఫంక్ అవుతుంటాడు. ఇలాంటప్పుడు పర్టికులర్గా ఈ రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ చేసుకుంటే ప్రాబబ్లీ దే విల్ మనకి ఆల్రెడీ చదివింది సబ్కాన్షియస్లో రిజిస్టర్ అయింది, అది టైంకి కరెక్ట్గా బయటకు వచ్చి మీరు యూ విల్ బీ ఏబుల్ టు ఆన్సర్ బెటర్. సో ఎగ్జామ్స్ టెన్షన్ అనేదే మెయిన్గా ఎంబీబీఎస్లో చాలామందికి ఉండే మేజర్ స్ట్రెస్. ఇక ఫ్యామిలీ మ్యాటర్స్ స్ట్రెస్లు ఉంటే అవి దానికి ఎలా అనలైజ్ చేసుకోవాలనేది దట్స్ ఏ స్లైట్లీ డిఫరెంట్ సబ్జెక్ట్. డాక్టర్ గారు, ఇప్పుడు వీరు ఎంబీబీఎస్ తర్వాత పీజీ చేయడానికి వెళ్తారు. పీజీలో వారికి అనుకున్న సబ్జెక్ట్ చేయలేక వేరే సబ్జెక్టులోకి వెళ్ళడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో వారిలో ఒక భావన అనేది ఉంటుంది, అనుకున్నవి చేయలేకపోవడం వల్ల కూడా వారికి మానసికంగా డల్ అవుతారు, అలాగే స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు, తెలియని అశాంతత అలజడికి కూడా లోనవుతూ ఉంటారు ఎంబీబీఎస్ స్టూడెంట్స్. మరి ఇలాంటి వారికి పర్సనాలిటీ డెవలప్మెంట్గా మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఇది మీకు మనం ఇందాకనే డిస్కస్ చేసామమ్మా. పీజీ ఎంట్రన్స్కి నేను బుక్ రాసి ఉంటుంది. యాక్చువల్గా నేను చదువుకునేప్పుడు రాసుకున్న నోట్స్ని ఇట్లాగా మీకు చెప్పినట్టు లైబ్రరీలో కూర్చొని డిస్కస్ చేసిన మెటీరియల్ అంతా ఒక పద్ధతిగా క్రొనాలజికల్ ఆర్డర్గా పెట్టాం.
సో అప్పుడు అది చాలా పెద్ద హిట్ అనే దానికంటే కమర్షియల్ గురించి మాట్లాడాల దాదాపు 10,000 మంది ఒక ఏడున కొనుక్కోవడం జరిగింది. అంటే అంతమంది జస్ట్ ఒక 10,000 మంది స్టూడెంట్స్ ఆ రోజున ఎంబీబీఎస్ చదువుతూ ఉండుంటారు ఎవ్రీ ఇయర్ బయటపడేవాళ్ళు. సో ఈ దీంట్లో చాలాసార్లు ఏంటంటే ర్యాంక్స్ వైజ్గా సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. ఫస్ట్ మనం గోల్ సెట్ చేసుకున్నప్పుడే మన కెపాసిటీ ఎంత, మనం స్మార్ట్ అంటారు, అంటే స్పెసిఫిక్, మెషరబుల్, అట్లాగా గోల్కి కొన్ని సెటిప్స్ ఉన్నాయి. వీటిల్లో ముఖ్యమైనది ఏంటంటే ముందు నేను దీన్ని చేయగలనా లేదా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేనేదో గబక్కన ఎమ్మెల్యే అవుదామని అనుకున్నాను అనుకోండి, ఇట్స్ నాట్ ఇన్ మై కెపాసిటీ. ఎమ్మెల్యే స్టేట్ది అయినా ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ ఉంది, నేను ఇది చేయాలి, ముందు అసలు స్కూల్ లెవెల్లో ఆడాలి, దెన్ కాలేజ్ లెవెల్లో ఆడాలి, దెన్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆడాలి, ఇట్లాగా. సో పీజీ మెడికల్ ఎంట్రన్స్ కూడాను చాలాసార్లు ఈ 4.5 ఏళ్ళు చదివేటప్పటికే 5 పర్టికులర్గా హౌస్ సర్జన్సీలోనే చాలామంది స్టూడెంట్స్కి ఒక అవగాహన వస్తుంది. ఉన్నంత వరకు చాలా వరకు ఏంటంటే కొన్ని బ్రాంచెస్ స్లైట్లీ డిపెండెంట్, కొన్ని ఇండిపెండెంట్ బ్రాంచెస్ అని ఉన్నాయి. చాలామంది ఇండిపెండెంట్ బ్రాంచెస్ చూస్ చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు. ఒకటి. రెండు, ఈ రోజుల్లో మరీ ఎక్కువైంది ఏంటంటే చాలా వరకు అంటే స్టూడెంట్స్ ఆల్సో ఆర్ వెరీ ఇంటెలిజెంట్, స్ట్రెస్ దేంట్లో తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆడపిల్లల్ని చాలామంది డెర్మటాలజీ జాయిన్ చేస్తున్నారు, ఆడపిల్లల్ని చాలామంది ఆఫ్థల్మాలజీ జాయిన్ చేస్తున్నారు, ఈఎన్టీ జాయిన్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గైనిక్, నా వైఫ్ గైనిక్లో ఉన్నంత స్ట్రెస్ చాలా మిగిలిన డిపార్ట్మెంట్స్లో లేదు. ఆబ్స్టెట్రిక్స్ అంటే పేషెంట్ వైపు నుంచి వచ్చే క్వశ్చన్స్, తర్వాతనేమో ఆ ఒక కేసు డెలివరీ చేయడంలో ఉండే కష్టాలు, తర్వాత దాంట్లో ఏమాత్రం రిపర్కషన్ వచ్చినా యాక్సెప్ట్ చేయలేని తత్వం దురదృష్టవశాత్తు. దీనివల్ల ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ మేము చదువుకునే రోజుల్లో ఆడపిల్ల టాప్ ర్యాంక్ వచ్చిందంటే ఓబీజీ చేరేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మేడము స్టేట్ ఫస్ట్ ఎంట్రన్స్, నేను మెడిసిన్లో నేను స్టేట్ ఫస్ట్ మన జోన్లో, ఇద్దరికి 172 మార్క్స్ వచ్చినాయి. సో నేను ఆ రోజుల్లో లెక్క ప్రకారం పీడియాటిక్స్ తీసుకున్నాను. మెడిసిన్ ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఫస్ట్ చాయిస్గా పీడియాటిక్స్ తీసుకునేవాడు, నెక్స్ట్ చాయిస్గా జనరల్ మెడిసిన్ తీసుకునేవాడు, సర్జరీ ఇంట్రెస్ట్ ఉన్నవాడు సర్జరీ తీసుకునేవాడు. కొంతమంది మీరు అన్నట్టు కొంచెం సోకాల్డ్ ఆ రోజుల్లో లెసర్ బ్రాంచెస్గా చూడబడ్డ ఈఎన్టీ ఆఫ్థల్మాలజీ లాంటివి తీసుకునేవాళ్ళు తర్వాత మళ్ళీ ఎంట్రన్స్ రాసి ఆ సబ్జెక్టు వాళ్ళకి నచ్చక మళ్ళీ జనరల్ సర్జరీలో చేసి బ్రహ్మాండంగా అద్భుతంగా రాణించిన వాళ్ళు చాలామంది నా మిత్రులు ఉన్నారు. సో ఈ రోజున ఏంటంటే ఈ బ్రాంచే గొప్పది అనే కాన్సెప్ట్ పోయింది. ఆల్ బ్రాంచెస్ వాటి వెయిట్, వాటి గొప్పతనం వాటికే ఉన్నది. అయితే అంటే కొన్నిటికి కొంచెం పేషెంట్స్ ఎక్కువ వస్తారు కాబట్టి దానికోసం అని కంపీట్ చేయడం అనేది కొంచెం ఈజీ ఆఫ్ ప్రాక్టీసు, వీటి వల్ల అట్లాగే సెటిల్ కావడానికి అంత టైం పడుతుంది జీవితంలో. ఈ లెక్కలు వేసుకుని చేస్తుంటారు. ఏదేమైనా దానికి తగిన ప్రిపరేషన్ స్టూడెంట్స్ వాళ్ళు ఈ 5.5 ఏళ్ళు తర్వాత ఇంకొక 7 ఎంట్రన్స్ ప్రిపరేషన్లో ఎవరికి కావాల్సింది వాళ్ళకి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. అతి తక్కువ మంది నిజంగా ఆ ఫేజ్లో పెద్ద స్ట్రెస్ ఫీల్ అయ్యేవాళ్ళు ఉంటారు. కానీ ఏదేమైనా ఇప్పుడు నెంబర్ ఆఫ్ పీజీ సీట్స్ కూడాను ఎంసీఏ కూడాను గుర్తించింది, ఎన్ఎంసీ అనాలి ఇప్పుడు, గుర్తించింది అవసరం చాలా ఉందని. అందుకని పీజీ సీట్స్ కూడాను బాగా ఇప్పుడుగా పెంచింది. ఇప్పుడు కొంచెం గట్టిగా చదువుకుని మంచి స్టూడెంట్ అనుకున్న వాడికి కావాల్సిన బ్రాంచ్లో వచ్చే అవకాశం ఉంది, దాంట్లో రాణించే అవకాశం ఉంది. దాంట్లో చాలామంది ఇప్పుడు వచ్చిన వాళ్ళు బాగా ట్రైన్ అవుతున్నారు. పర్టికులర్గా ఈ కొత్త ఎక్విప్మెంట్ వస్తున్నాయి, మీరు వింటున్నారు ల్యాప్రోస్కోపీ అని. ఆఫ్థల్మాలజీలో విపరీతమైన చేంజెస్, డెవలప్మెంట్స్ వచ్చినాయి. అలాగే కార్డియాలజీలో చాలా డెవలప్మెంట్స్ వచ్చినాయి. వీటిని అందిపుచ్చుకునే వాళ్ళు యూరాలజీలో చాలా వచ్చినాయి. ఇలా వీటిని అందిపుచ్చుకునే మంచి నిష్ణాతులైన డాక్టర్స్ భారతదేశంలో తయారవుతున్నారు. ఎంతమంది అంటే మన దేశస్తుల్ని అమెరికాలో కూడాను వాళ్ళు వీళ్ళ దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుంది అని అనుకుంటున్న రోజులు ఉన్నాయి. చాలామంది ఇప్పుడు విదేశాల నుంచి మెడికల్ టూరిజం అంటున్నారు, మీకు తెలిసిందే. ఇండియా వచ్చి వైద్యం చేయించుకుంటున్న రోజులు. మచ్ లోయర్ ప్రైస్, అక్కడ అయ్యే ఖర్చు మీద ఇక్కడ చాలా తక్కువ ఖర్చుకి డెవలప్ చేయగలుగుతున్నారు. సో పీజీ ఎంట్రన్స్ గురించి ఎవరి లెవెల్ని బట్టి వాళ్ళు ఆ స్ట్రెస్ని తీసుకుంటారు.
అలాగే రిలాక్సేషన్ ద్వారా కూడా వారు ప్రశాంతంగా వారు అనుకున్నటువంటి గోల్ని సాధించగలుగుతారు. ఎక్స్‌పెక్టేషన్స్ సక్సెస్‌ని ఎంతవరకు తీసుకువెళ్తాయంటారు? దీనికి పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారండి. ముకుందానంద అని ఆయనది ఒక బుక్ చదివాను, హ్యాపీనెస్ అని. ఆయన రాసిన ఈ స్క్రిప్చర్స్ని బట్టి దాన్ని బట్టి ఎంబీఏ చేశాడు ఆయన. ఆయన వదిలేసి దీన్ని ఈ స్పిరిచువల్ కోషెంట్ అటువైపు వెళ్ళి దాన్ని డెవలప్ చేసుకుని చాలామందిని కౌన్సిలింగ్ చేస్తుంటారు. అద్భుతమైన లెక్చర్స్ ఉంటాయి, అది కూడా మీరు యూట్యూబ్లో చూడొచ్చు. ఆయన రాస్తూ మీరన్న పదమే ఎక్స్‌పెక్టేషన్స్. మనిషి ఎందుకు సఫర్ అవుతున్నాడు అంటే ఎక్స్‌పెక్టేషన్. యూ షుడ్ హ్యావ్ ఎ డిజైర్, నో డౌట్. నేను ఇందాక చెప్పాను, మనం డిస్కస్ చేసాం. నేను ఎమ్మెల్యేని అవుతాను అనుకుంటే కాను. నాకు సత్తువ తక్కువ ఉండి వీడి కెపాసిటీని బట్టి వీడు ఆలోచించాలి. కానీ చాలామంది ఏమిటంటే ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందని, మనకి ఏదో చాలా వెరీ బ్యూటిఫుల్ గర్ల్ కావాలి, లేదు నేను ప్రతివాడికి నేను కార్డియాలజిస్ట్ని కావాలి, నేను ఫలానా వాళ్ళలాగా ఐ షుడ్ హ్యావ్ దట్ 6 ఫిగర్ ఇన్కమ్ ఆర్ 7 ఫిగర్ ఇన్కమ్. ఇలా అనుకోవటం వల్లనే చాలా వరకు ఈ స్ట్రెస్ అనేది మేనిఫెస్ట్ అవుతుంది. ఎప్పుడైతే మన ఎక్స్‌పెక్టేషన్స్, మన తెలివితేటలు, మన ఐక్యూ, మన కెపాసిటీ తెలుసుకుని దాని నుంచి ఇంప్రూవ్ బై 10%, దాని నుంచి 10%, ఇలా ఎప్పుడైతే మనం ఫేజప్ చేసుకుంటామో మనకి చాలా వరకు ఈ స్ట్రెస్ తగ్గుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ అది. రెండవది ఈ రిలాక్సేషన్ ఈజ్ ది కీ అంటాను. లక్కీగానో ఏమో కొంతమందికి దే ఆర్ బాండ్ లైక్ దట్. ఇన్ఫ్యాక్ట్ ఈ రోజున ఏమంటున్నా, ఈ రోజు అనేది కాదు అసలు వాస్తవం, ట్రూత్ ఈజ్ దట్ బీ లైక్ ఎ చైల్డ్ అని. నవ్వు వచ్చిందంటే కిలకిల, ఏడుపు వచ్చిందంటే వలవల అని మనం ఒక కవి రాసినట్టుగా, వాడు నవ్వు వస్తే నవ్వుతాడు, ఏడుపు వచ్చిందనుకోండి ఏడుస్తాడు. మనం చాలా వరకు మనం అడల్ట్హుడ్ వచ్చే కొద్దీ అడల్టరేట్ అయిపోతున్నాం. మనకి ఏడుపు వచ్చిందనుకోండి గట్టిగా ఏడవలేం. వాడు ఎవడేమనుకుంటాడో వీడేమనుకుంటాడో, మనం రూమ్లోకి వెళ్ళినా ఏడవలేం. ఏడుపు అనేది మనకి తప్పు కింద ప్రొజెక్ట్ చేయటం అయింది. సో ఇవన్నీ పెంటప్ ఇమోషన్స్ అన్నీ ఉండటం వల్ల యు ఆర్ సబ్జెక్టెడ్ టు మోర్ స్ట్రెస్. దాన్ని మా గురువుగారు సిల్వా మైండ్ కంట్రోల్ మెథడ్ అని నేను చెప్తుంటాను. ఇప్పుడు ఆన్లైన్లో కూడాను క్లాసెస్ అవి దొరుకుతాయి. ఆయన బుక్ చదివి నేను చాలా ఇన్స్పైర్ అయినా. ఆయన అంటాడు మెంటల్ హౌస్ క్లీనింగ్ వెరీ ఇంపార్టెంట్. అయితే మన ఫిలాసఫీలో ఇది ముందు నుంచే వచ్చింది. ఒక రకంగా నేను ఈ బుక్ చదివిన తర్వాత ఇవి మన వైపుకి వచ్చి ఇవి కూడాను కాన్సన్ట్రేట్ చేయడం మొదలెట్టు. సో మీకు ఏవి ప్రాబ్లమ్స్గా ఉన్నాయి, ఇప్పుడు చాలా వాటిల్లో ఇలాంటి వాటిలో ఉంటారు కీప్ ఏ జర్నల్ అని. అలాగే కోగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అంటాం. కోగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అంటే మనిషి ఒక ఈవెంట్ జరిగితే అందరూ అదే రకంగా రియాక్ట్ కారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్సిడెంట్ అయిందనుకోండి రోడ్డు మీద, ఓ నలుగురు పోతున్నా అనుకోండి, ఒక గ్యాస్ట్లీ యాక్సిడెంట్ చూస్తే ఇంకా ప్రతివాడు అంటాడు స్కూటర్ మీద పోకూడదు, స్కూటర్ యాక్సిడెంట్ అవుతుంది. ఇప్పుడు మీరు చూసుంటారు కొంచెం హయ్యర్ ఇన్కమ్ గ్రూప్ అంతా స్కూటర్ యాక్సిడెంట్లు అవుతాయని పిల్లాడికి మోటార్ రోజు నుంచి కారు ఇస్తారు. ఇంకా గమ్మత్తు, ఇదివరకు కారు తోలేవాడు మారుతి వ్యాను రిస్కీ యాక్సిడెంట్ ప్రోన్ అంటారు, అది ఎవడనేవాడు స్కూటర్ నడిపేవాడు. సో అట్లాగా ఒక ఈవెంట్ జరిగినప్పుడు దాన్ని రకరకాల మనుషులు రకరకాలుగా అన్వయిస్తారు, అందరూ ఒకటే రకంగా అన్వయించరు. సో సీ ఇట్ యాజ్ ఇట్ ఈజ్ అని. ఇంతకీ మెంటల్ హౌస్ క్లీనింగ్ అంటే నీకు ఎవడి మీద అసూయ ఉందా, నీకు మరీ ఏమన్నా హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా, ఎవడి మీద ద్వేషం ఉందా, ఎవడి మీద కోపం ఉందా, ఇవి తగ్గించుకోగలిగితే నువ్వు యు ఆర్ మోర్ స్ట్రెస్ ఫ్రీ. మోరల్ ఎథిక్స్ ఫస్ట్ అంటాడు. ఇది 7 హ్యాబిట్స్ ఆఫ్ ది హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అని, దాంట్లో ఎథిక్ కోషెంట్ అని రాస్తాడు ఆయన. అంటే ఇన్సైడ్ అవుట్ మనం ముందు మనం మారి మన ఇది మార్చుకుని యూ ఎక్స్పెక్ట్ అదర్స్ టు డూ థింగ్ అండ్ విన్ విన్ సిచ్యువేషన్ అంటాడు ఆయన. అంటే నువ్వు గెలువు నేను గెలువు అనేది. సో నీకు సబ్జెక్ట్ చెప్తున్నాను, నేను ఒక సబ్జెక్టు నేర్చుకుంటున్నాను అని అనుకుని చేసినప్పుడు చాలా వరకు పీపుల్ డెవలప్ బెటర్. అలాగే జగన్మోహన్ రావు గారు, ఇప్పుడు మనం ఉన్నదంతా పోటీ ప్రపంచం. ఈ పోటీ ప్రపంచంలో ఎవరికి ముందుకు దూసుకుని వెళ్ళాలి అని కోరుకోవడం కూడా సహజమే. మరి పోటీ ప్రపంచంలో ఏదైనా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయా, అటు స్టూడెంట్స్ కానీ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కానీ? దీన్ని ఎలా అధిగమించాలి అంటారు? పోటీ ప్రపంచం ఉన్నమాట వాస్తవం అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్
ఒక జనరల్ టాపిక్ ఇలా మాట్లాడినప్పుడు ముందు సర్వైవల్, ఒక జనరల్ పబ్లిక్కి చెప్తున్నప్పుడు ఎక్కువ మంది చెప్తున్నప్పుడు ఫస్ట్ సర్వైవల్ అయిన తర్వాత పోటీ. ముందు మన 4 ఏళ్ళు లోపలికి వెళ్ళేంత నాలెడ్జ్ మనం ఏదో రకంగా డెవలప్ చేసుకుంటే మామూలుగా నేను చెప్పేది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం అనుకున్నాం ఐక్యూ అనేది అందరికీ ఒక భాగంలో ఉండదని. మనం ఇప్పుడు రిపీటెడ్గా వాట్సాప్లోని వాటిలోని చూస్తున్నాం. వాస్తవానికి చిన్న చిన్న మెకానిజము మనకి ఎవరికి తెలియట్లే. వాడు మెకానిక్ దగ్గరికి వెళ్ళవలసింది. ఒకడికి దాంట్లో ఆర్ట్ ఉండొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏ ఫీల్డ్లో నిష్ణాత ఉంది, మన పిల్లలకి ఏ ఫీల్డ్లో నిష్ణాత ఉంది అనేది తల్లిదండ్రులు కానీ టీచర్లు కానీ ఒక ఆ విషయంతో చూస్తే వాళ్ళని ఆ ఫీల్డ్లో డెవలప్ చేయగలిగితే దే విల్ బీ వెల్ ఆఫ్. సో ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చింది, దీని మీద చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి రేస్ ఏదో పెట్టారట. రేస్ పెట్టినప్పుడు ఒక టార్టాయిస్, ఒక స్క్విరల్, ఒక ఎగిరేది, ఒక చేప, వీటిని పెట్టి పరిగెత్తమన్నట్ట. చేప నేల మీద నడవలేదు, సో అది ఫెయిల్ అయింది. తాబేలు నెమ్మదిగా నడుస్తుంది, కుందేలు పరిగెడుతుంది. ఈ బర్డు నేల మీద నడవలేదు, ఎగురుతుంది కావాలంటే. అలాగే ఎగిరే ఇది పెట్టామనుకోండి, ఈ బర్డ్స్ అన్నీ ఫస్ట్ వస్తాయి. ఈ తాబేలు, చేప ఇవన్నీ కూడాను దే జస్ట్ ఫెయిల్ ఇన్ ది సిస్టమ్. సో ఉన్నంతలో మనకి ఏ ఫీల్డ్లో నిష్ణాత ఉంది, మనకి ఏ ఫీల్డ్లో చిన్నప్పటి నుంచి చిన్న ఇవి చేసేప్పుడు పిల్లల్ని గమనిస్తే మనం వాడికి ఒక్కొక్క ఫీల్డ్లో ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు కంప్యూటర్ చిన్నప్పటి నుంచి ఆడుతుంటాడు, ఆడద్దంటుంటాం. వాడికి దాంట్లో ఏవో స్కిల్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. అయితే నలుగురు పిల్లల్ని చూసినప్పుడు వీళ్ళలో దేంట్లో ఎవరికి ఉన్నది అనేది గుర్తించగలిగితే విల్ బీ ఏబుల్ టు గివ్ సంథింగ్. ఇందాక మనం అనుకున్నాం విజువల్, ఆడిటరీ, కైనెస్థెటిక్ అని. నా స్టూడెంట్స్లో మా బాబు క్లాస్మేట్ ఒకడు ఉండేవాడు. క్లాస్ తీస్తున్నప్పుడు ఒకటికి ఇట్లాగే చెప్తున్నా, విజువల్, ఆడిటరీ, కైనెస్థెటిక్ అని. వాడు 10th క్లాస్ వరకు, ఇంటర్మీడియట్ వరకు ధ్వన్యానుకరణ చేసేవాట, అంటే మిమిక్రీ. అయితేను వాడిని లేపి వరే ప్రాబబ్లీ నువ్వు ఆడిటరీ లెర్నర్ కావచ్చురా అన్న. అయిపోయిన తర్వాత వాడు నా రూమ్కి వచ్చి, సార్ మీరు అన్నది కరెక్ట్ అండి, చిన్నప్పుడు అంతా మా అమ్మ చదివేది నేను విని నేర్చుకునేవాడిని. ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ ఇది తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ టుడే ది ఫోన్ ఈజ్ యువర్ వెరీ బ్యూటిఫుల్ ఇన్స్ట్రుమెంట్ ప్రొవైడెడ్ యూ యూజ్ ఇట్ ఇన్ ది ప్రాపర్ వే. సమాజంలో అన్నీ మంచి ఉంది, చెడు ఉంది. ఫోన్ని మంచికి వాడుకోవచ్చు, చెడుకి వాడుకోవచ్చు. ఈ ఫోన్లో సపోజ్ ఆడిటరీ లెర్నర్ అనుకోండి, ఒక లెక్చర్ ఉంది. మా చిన్నప్పుడు మా గురువుగారు ఒక ఆయన లెక్చర్ చెప్తుంటే అప్పటికి ఇంకా ఈ కాన్సెప్ట్స్ రాలేదు. ఒక టేప్ రికార్డర్ తీసుకుని రికార్డ్ చేశాను నేను. అట్లాగే ఈరోజు కావాలంటే వాడికి వాడే ఒక టాపిక్ చదివి, లేకపోతే వాడి ఫ్రెండ్ చదివిందో ఏదో రికార్డ్ చేసుకుని దాన్ని వాడు ఇయర్ ప్లగ్స్ పెట్టుకుని వినొచ్చు. అలాగే నాకు అనుకున్నాం, ఒక నోట్స్ని నా కొలీగ్, నాకు యాక్చువల్గా 1 year సీనియర్, తర్వాత ఎంట్రన్స్ అది నాతో పాటు రాశాడు. ఇలాంటిది విని వాక్మెన్ పెట్టుకుని శుభ్రంగా వినేవాడు నైట్ పడుకునేప్పుడు. ఇలా నైట్ పడుకునేప్పుడు వింటున్నప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ ఇంకా యాక్టివ్గా ఉంటుంది. సో ఈ సబ్జెక్ట్ అంతా వాడికి బాగా గుర్తుండే. ఆ తర్వాత ఎంట్రన్స్లో కూడా చాలా బాగా పెర్ఫామ్ చేశారు. తర్వాత ఎనస్థీషియా చేశారు ఆయన బ్రహ్మాండంగాను. వాటిలో మంచి అడ్వాన్సెస్ అన్ని చేశారు. ఆస్ట్రేలియాలో హీఈస్ ఏ లీడింగ్ ఎనస్థెటిస్ట్ నౌ. డాక్టర్ గారు, ఇప్పుడు ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మ్యూజిక్ అంటే ఇష్టం, డ్యాన్స్ అంటే ఇష్టము, అట్లా ఒక్కొక్క ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇది వారి చదువుపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, అలాగే వారి పర్సనాలిటీ డెవలప్మెంట్ని ఇచ్చేసుకోవడానికి ఉపయోగపడుతుందంటారా, అవసరం అంటారా? ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అత్యంత దురదృష్టం ఏంటంటే చాలామంది కొంచెం బాగా చదువుకోవాలి, చదువులో రాణించాలి అనుకున్న వాళ్ళకి ఎంబీబీఎస్లోకి వచ్చినాక అసలు నిజం చెప్పాలంటే ఇప్పుడు పెరిగిన సిలబస్కి అసలు టైమే సరిపోదు. అయితే ఒక ఇంటెలిజెంట్ పర్సన్ జాగ్రత్తగా టైం చేసుకుంటే వీటికి కొంచెం టైం ఇవ్వగలిగేటైతే కనుక ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్కి వాటికి స్టిపులేటెడ్ టైంగా ఇవ్వగలిగేటైతే డెఫినెట్గా దే ఆర్ వెరీ గుడ్ రిలాక్సేషన్ మొడాలిటీస్. దానివల్ల మనసు మంచి ఉత్సాహంగా, ఉత్తేజంగా ఉంటుంది. దే విల్ బి ఏబుల్ టు అవుట్ షైన్ అదర్ పీపుల్. ఇంకొక చిన్న మీరు ఇది చెప్పారు కాబట్టి చెప్తాను. డెవలప్మెంట్ అనేది రౌండ్ ది 360 అఫైర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను పుస్తకంలో కూడా రాశాను,
గోల్డ్ మెడలిస్ట్ సొసైటీలోకి వచ్చాక దే ఆర్ బికమింగ్ జీరోస్ సొసైటీలో. అంటే వాడు ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్లోకి దేంట్లోకి వెళ్ళి దాంట్లో రాణిస్తే అది వేరే. అలా కాకుండా ఇలాంటి వాళ్ళు చాలామంది నిజం ప్రాక్టీస్లో కానీ దీంట్లో కానీ దే ఆర్ ఫెయిల్యూర్స్. అలాగే ఈ రోజున అడ్వర్సిటీ కోషెంట్ అంటున్నాం. మనకి ఐక్యూ ఒకటి వచ్చింది, ఈక్యూ వచ్చింది. ఐక్యూ అంటే ఇంటెలిజెంట్ కోషెంట్, ఈ అంటే ఎమోషనల్ కోషెంట్. ఈ ఎమోషనల్ కోషెంట్ బాగున్నవాడు బాగుంటాడని, ఈ ఎమోషనల్ కోషెంట్ని తట్టుకున్నవాడు బాగుపడతాడని. 2 స్పిరిచువల్ కోషెంట్, ఇది ఇంపార్టెంట్ కాంపొనెంట్ ఇన్ ది పర్సనాలిటీ డెవలప్మెంట్గా వచ్చింది. అడ్వర్సిటీ కోషెంట్, అడ్వర్సిటీ కోషెంట్ అంటే ఒక కెలామిటీ జరిగినప్పుడు వీడు ఎలా తట్టుకుంటాడు. ఈ ఫస్ట్ వచ్చేవాళ్ళు వీళ్ళు సమాజంలో కూడా మీరు చూస్తే ఒక చిన్న స్ట్రెస్ఫుల్ ఈవెంట్ జరిగినప్పుడు, ఆ మధ్య నేను చదివాను, ఒక చాలా కార్పొరేట్ సంస్థలో బ్రహ్మాండమైన జీతం అది తీసుకుంటున్నవాడు సడన్గా వాడు పింక్ స్లిప్ ఇచ్చి యూఆర్ అవుట్ అన్నారు. అంటే వాడికి ఇంకా ఏమి చేయాలో తెలియలేదు. ఈ కెనాట్ సెటిల్ డౌన్ టు ఎ లెసర్ జాబ్, ఈ కమిటెడ్ సూసైడ్. సో ఇలాగ ఈ అడ్వర్సిటీ కోషెంట్ని తట్టుకోగలిగిన వాడు. సో ఇలా ఓవరాల్ 360 degrees ఉన్నవాడు, అంటే ఫ్రెండ్స్ తోటి తిరిగేవాడు. మధ్య మధ్య నిజం చెప్పాలంటే సక్సెస్లో ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఈ రోజున వాళ్ళు స్టడీ చేసిన, అంటే ఫిజికల్ యాటిట్యూడ్లో సక్సెస్, ఫిజికల్ ఫీల్డ్లో, అవుటర్ వరల్డ్లో వాడు మధ్య మధ్య బూస్ట్ చేసేవాడు. ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళతో తిరిగేవాడు. ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ దట్ హౌ మెనీ పీపుల్ యు నో మోర్ దెన్ హౌ మచ్ సబ్జెక్ట్ యూ హ్యావ్ అని. ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఏళ్ల క్రితం ఒక వండర్ఫుల్ బుక్ చదివాను. ఇట్ ఈస్ వ్యాలిడ్ ఎనీ డే, హియర్ ఈజ్ హెల్ప్ అని కాప్ మేయర్ అనే ప్రూవ్ అండ్ సక్సెస్ మెథడ్స్ అని 4 పుస్తకాలు రాశాడు. దాంట్లో రాస్తూ ఆయన వేర్ ఆర్ ది జాబ్స్ నౌ, వేర్ ఈజ్ గ్రోత్ నౌ అనేది రాస్తూ ఈ డెవలప్మెంట్ ఫీల్డ్లో ఉన్నది 12%, 16 to 18% ఉంది, మిగిలిందంతా ఇట్ ఈస్ ఇన్ మార్కెటింగ్. సో నా అనుభవంలో మా క్లాస్మేట్స్లోనే ఇలా నలుగురితోటి కలుపుకోగలిగిన వాళ్ళు ఎంబీబీఎస్ అంతకుముందు నలుగురిని ఆకట్టుకోగలిగిన వాళ్ళు, నలుగురితోటి బాగా మాట్లాడగలిగిన వాళ్ళు, ఈ అడ్వర్సిటీస్ని ఈజీగా కొంచెం చేసుకోగలిగిన వాళ్ళు. అంటే పల్లెటూరు నుంచి వచ్చేవాళ్ళు, నేను మా ఇంట్లోనే ఉండి తిరిగాను. పల్లెటూరు నుంచి వచ్చిన వాడు ఒక నెల వాడికి జీతం వచ్చేది, లేకపోతే ఒక నెల వాడు కట్టలేకపోయేవాడు వాస్తవానికి. అలాంటి వాళ్ళు వాస్తవానికి ఈరోజు సంఘంలో బాగా వాస్తవాన్ని నాకంటే ఎక్కువ పేరు ప్రఖ్యాతులు అవి తెచ్చుకున్నారు. ప్రాబబ్లీ నాకంటే కూడా బాగా యూస్ఫుల్గా కూడా ఉన్నారేమో. అయితే నా సాటిస్ఫాక్షన్ ఏంటంటే టీచింగ్లో ఉండి నేను ట్రీట్ చేయగలిగితే ఒక 10,000 మందిని ట్రీట్ చేయగలుగుతా. నేను ట్రీట్ చేయగలిగితే నా జీవితంలో 1,00,000 మందికి ట్రీట్ చేస్తా, లేకపోతే 10 లక్షల మందికి ట్రీట్ చేస్తా. అలా కాకుండా నేను టీచింగ్ ప్రొఫెషన్లో ఉండటం వలన ప్రతి సంవత్సరం ఒక 100 మంది వెళ్తారు నా చేతుల్లో నుంచి. ఈ 100 మంది నా మాట వింటారనేం లేదు, ఈ 100 మంది నా దగ్గర నేర్చుకుంటారనేం లేదు. 80-20 ప్రిన్సిపల్ అన్నది. సో వీళ్ళలో 10 మందో 20 మందో విన్నా, 10 మందో 20 మందో నా దగ్గర నుంచి ఏమైనా నేర్చుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి దాని ద్వారా ఒక 2 పాయింట్లు వాళ్ళకి ఎక్కిన ఉన్న వాళ్ళలో వాడుకోగలిగిన, దే విల్ బీ డూయింగ్ హ్యూమన్ సర్వీస్ టు ది సొసైటీ. వాళ్ళు ఆయన చాగంటి కోటేశ్వరరావు గారు అన్నట్టు ఆ పుణ్యంలో ఒక ఖాతా, ఒక స్పెక్, ఒక గింజ నా దాంట్లో పడుతుంది. అంటే పుణ్యం కోసం చేస్తున్నాం అని కాదు, బట్ దిస్ ఈజ్ వాట్ ఈస్ ఫ్యాక్ట్ దట్ వీఆర్ ఏబుల్ టు గివ్ సర్వీస్, వీఆర్ ఏబుల్ టు డూ మోర్ సర్వీస్ టు ది సొసైటీ. అసలు ఫస్ట్ మనం వచ్చింది ఎంబీబీఎస్ ఎందుకు చేరతారని, సొసైటీకి సర్వ్ చేయాలని, సిక్గా ఉన్నవాడికి స్వస్థత చేకూర్చాలని. సో ఈ ఆస్పెక్ట్స్లో ప్రాబబ్లీ ఐఎమ్ ఏబుల్ టు డూ నేననే కాదు, నా అలాంటి టీచర్లనే కాదు, ఉపాధ్యాయులందరూ దే ఆర్ ఏబుల్ టు డూ ఏ బెటర్ జాబ్ అని నేను అనుకుంటున్నాను. డాక్టర్ జగన్మోహన్ రావు గారు, మీరు ఎలా విద్యార్థులకు బోధిస్తున్నారో అది నేర్చుకుని విద్యార్థులు కూడా రానున్న రోజుల్లో వారి తర్వాత తరం వారికి కూడా ఇలానే నేర్పిస్తారని ఆశిద్దామండి. అట్లాగే ఈరోజు మాకు అందరికీ ఆరోగ్యం కార్యక్రమాల్లో అటు విద్యార్థులు కానీ, ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కానీ పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి ఎంతో విలువైన సమాచారం మాకు అందజేశారు. మరి ఈరోజు మా దూరదర్శన్ సప్తగిరి స్టూడియోకి విచ్చేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి. థ్యాంక్స్ అబ్బా. ఇది ఈనాటి అందరికీ ఆరోగ్యం కార్యక్రమం. వచ్చే వారం అందరికీ ఆరోగ్యం కార్యక్రమంలో మరొక అంశంతో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.